ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఎవరు నా మాటకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అందరు బాగున్నారు కదా? రైట్. మనమందరము కూడా ఈ క్రిస్మస్ సీజన్లోనికి ఎంటర్ అయ్యాం. December 1 అనగానే అర్థం చేసుకోవాలా ఏమొస్తుంది మనకు? క్రిస్మస్, సంతోషం, క్రిస్మస్ వేడుకలు, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అందుకొరకే ఈ దినం డిసెంబర్ నెలలో ఫస్ట్ వీక్లో మనల్ని దేవుడు ఈ విధముగా తన సన్నిధిలో నిలవబెట్టి క్రిస్మస్ సందేశమును వినే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనకు స్తుతి స్తోత్రములు కలుగును కాక. ఆల్రెడీ క్రిస్మస్ 3 కుటుంబాలలో చేసేసాం. ప్రత్యేకమైన క్రిస్మస్గా కొంతమందిని జ్ఞాపకం చేసుకొని, ఆ స్త్రీలు కొంతమంది, యవనస్తులు కొంతమంది, ఆ విధంగా వెళ్ళి క్రిస్మస్ మూమెంట్ను, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ స్పందన అలా స్టార్ట్ చేసామండి. సో నేనేమంటున్నానంటే, డిసెంబర్లో మాత్రమే సంతోషము కాదండి మనకు. డిసెంబర్ మాసములో మాత్రమే వీఆర్ నాట్ హ్యాపీ. మనము సంవత్సరం అంతా, జీవితకాలం అంతా మనకి ఎట్లా ఉండాలి? మనం క్రిస్మసే. ఎప్పుడు మనము చనిపోయేంత వరకు మనకు ఆనందం ఉండాలి, మనకు సంతోషం ఉండాలి, మనకు సమాధానం ఉండాలి. నా ప్రశ్న ఏంటంటే, చాలామంది ప్రశ్నలు వేశారు. ఏమైనా ప్రశ్నలు వేశారంటే, యేసు ప్రభు దేవుడు కదా, యేసు ప్రభు లోక రక్షకుడు కదా, అంత దరిద్రంగా పుట్టే అవసరం ఏమొచ్చింది కదా? అంత దరిద్రంగా పుట్టే అవసరం ఏమొచ్చింది? యేసు ప్రభు లోకాన్ని ఏలే రారాజు మహారాజు కదా, పశువుల పాకలో నిరుపేదగా పుట్టే అవసరత ఏమొచ్చింది? అంత అవసరత ఏమొచ్చింది? దిక్కులేని స్థితిలో, బీద పరిస్థితుల్లో, పశువుల తొట్టిలో, పశువులు జీవనము చేస్తున్న ఆ సత్రములో ఈయనను పరుండబెట్టే అవసరం ఏమొచ్చింది? అంత దరిద్రం, అంత పేదరికం ఈ దేవునికి అవసరమా? పేదరికంలో ఉన్న ఈ దేవుడు మాకెందుకండి అని ఎవరైనా మీకు ప్రశ్న చేస్తే ఏం చెప్తారు మీరు? ఎవరైనా మీకు ప్రశ్న చేస్తే మీరు ఏం చెప్తారు? కరెక్టే కదా? కొందరేమో ఐ డోంట్ నో అంటారు, కొందరేమో చదివి మళ్ళీ చెప్తా అంటారు, కొందరేమో మా పాస్టర్ గారు ఇవన్నీ మాకు చెప్పలేదండి అని చెప్తారు. ఇదే ప్రశ్న క్రైస్తవేతరులు మీ దగ్గరికి వచ్చి, ఎందుకండి దరిద్రం అంతెందుకండి? ఒక మాట చెప్తాను నేను. ఎవరైనా పైకి రాకపోతే, ఎవరైనా దీవించబడకపోతే, ఎవరైనా మంచి స్థాయిలో లేకపోతే ఎన్నాళ్ళ వరకు రా ఈ దరిద్రం అంటారా కదా? ఎన్నాళ్ళ వరకు రా ఈ దరిద్రం? కొంచెం మంచి వ్యక్తిగా జర బాగా సంపాదించు, కొంచెం లోకంలో కొంచెం ఆశీర్వాదకరంగా ఉన్నా అంటాం కదా. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు కర్మేలెంపి సంఘముగా మనం ఏం చేద్దామండి? మీకు తెలుసా, దేవుని వాక్యములో సోన చదివినట్లు, ఏ వచనం అమ్మాది? 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇదే మాట మనం 12వ వచనంలో కూడా మనం చూస్తాం, 7లో చూస్తాం, 12లో చూస్తాం. సో యోసేపు మరియమ్మ ఆ జనసంఖ్య రాయుటకు కొన్ని ప్రాంతాలు వెళ్ళారు. గలిలయ, నజరేతు, యూదయ నుండి బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు, ఆమె ప్రసవ దినములు వచ్చినప్పుడు ఒక కుమారుని కన్నది. యేసును కని ఏం చేసిందాము? పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిను పరుండబెట్టాను. పశువుల తొట్టి గురించి మళ్ళీ వాక్యం విందాం మనం ఈరోజు. పొత్తి గుడ్డలతో చుట్టి అనే మాట, ఆ మాట మనం దేవుని వాక్యం విందామండి. సో మరియమ్మ గారు ఏం చేశారంటే, ఆ పసికందు అయిన యేసును తీసుకొని, పసిబాలుడైన యేసును తీసుకొని సంతోషించి పొత్తి గుడ్డలతో చుట్టి. కొంతమంది కామెంటేటర్స్, వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, మరియమ్మకు, మరియా యోసేపుకు ఎక్కడ గృహం ఇవ్వలేదు, ఎక్కడ ప్లేస్ ఇవ్వలేదు,
ఆమె ఒంటి మీద తప్ప వేరే వస్త్రాలు లేవు అని కొంతమంది అంటారు. ఒంటి మీద తప్ప వేరే వస్త్రాలు లేవు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే, మరి ఆమె దగ్గర అలాంటి వస్త్రములు లేనప్పుడు బాలుడైన యేసుక్రీస్తును అది నాకు కావాలి, పొత్తి గుడ్డలతో ఎట్లా చుట్టింది, ఏ విధముగా చుట్టింది? సత్రములో స్థలము లేదు 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 అని వెళ్ళగొట్టిన ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ దుస్తులు కూడా వాళ్ళకు ఇవ్వలేదు. బాలుడైన యేసుక్రీస్తుకు పొత్తి గుడ్డలు ఎలా చుట్టారు? ఇంకొక వాక్యాన్ని కథ ఏమంటాడంటే, బెత్లెహేములో చాలా మంది దేవుని ఆలయములోనికి వచ్చినప్పుడు ఈ గొర్రెలను బలి ఇచ్చేవారంట. గొర్రెలను బలి ఇచ్చేవారు. ఆ గొర్రె పిల్లల్ని కనిన వెంటనే గొర్రెల కాపలు ఏం చేసేవారంటే, దాన్ని బాగా కడిగి శుభ్రం చేసి ఆ గొర్రె కంట ఈ మెడ మొదలుకొని కాళ్ళ వరకు బట్టలు చుడతారంట. బట్టలు మెడ నుండి చేతులకు కాళ్ళకు చక్కగా బట్టలు చుట్టి, చిన్న చిన్న పేలికలు ఇలా కూడా ఒక వస్త్రం అనుకున్నాం చుట్టేస్తారు. ఎందుకు చుడతారు పాస్టర్ అయ్యా అంటే, దేవుని ఆలయంలో దేవునికి ఏదైతే గొర్రెను నువ్వు బలిస్తున్నావో ఆ గొర్రె కల్మషం లేకుండా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి, డాగు లేకుండా ఉండాలి. ఆ గొర్రె కాళ్ళు మంచిగా ఉండాలి. గొర్రె కాళ్ళు ఎట్లా ఉండాలి? మంచిగా ఉండాలి. దాని శరీరం కూడా మంచిగా ఉండాలి అని అది ఫిట్నెస్గా ఉండుటకు ఏం చుట్టేవారంట? పొత్తి గుడ్డలు గొర్రెకు చుట్టేవారంట, గొర్రెల కాపర్లు. అలా చుట్టి ఉన్న పొత్తి గుడ్డలు చుట్టి ఉన్న ఆ గొర్రెను యాజకుడి దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మొత్తం ఆ పొత్తి గుడ్డలు ఏం చేసేవాడంట? ఇప్పి చూసేవాడంట. ఎస్, దిస్ ఈస్ నైస్ షీప్. ఇది చక్కని గొర్రె, ఏ కల్మషము, రోగము, మచ్చ, కాలు వంకటింకర లేవు. కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ ఆఫరింగ్ ఫర్ గాడ్. అప్పుడు ఆ మరియమ్మ ఏం చేసిందంటే, పశుల పాకులో ఉంది కాబట్టి, బెత్లెహేములో ఉంది కాబట్టి, ఈ గొర్రెల కాపర్లు ఏ వస్త్రములైతే వాడారో ఆ వస్త్రాలే ఈ మరియ దేవుని కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తుకి ఏం చేసింది? చుట్టిందని కొంతమంది అంటారు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పాను. నేను అసలు పొత్తిగుడ్డలు అనే మాట మనం బాగా ఆలోచన చేస్తే ఏం నేర్చుకోవచ్చండి? ఈ పొత్తిగుడ్డల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ బీన్ హియరింగ్ స్వాడ్లింగ్ క్లోజ్. పొత్తిగుడ్డల గురించి మనం వింటున్నాం. ఏం నేర్చుకోవచ్చు మనం? పొత్తిగుడ్డలు పుట్టిన పిల్లలకు ఎందుకు ధరింపజేస్తారంటే నెంబర్ 1, ఆ పుట్టిన కుమారుడు అంట సేఫ్గా ఉండడానికి ధరింపజేస్తారు, సేఫ్గా. రెండవది, పుట్టిన కుమారుడు అంట నేను ఇంకా మా తల్లి ఒడిలోనే ఉన్నా. దాని సెకండ్, ఎందుకు ధరింపజేస్తారంటే, అలా ధరింపజేయటం వలన ఆ అబ్బాయికి, ఆ పసికందుకు సౌండ్ స్లీప్ అంటే మంచి నిద్ర వస్తుందంట. దీన్ని ఎందుకు ధరింపజేస్తారంటే, వాతావరణ మార్పుల వలన క్రిమి కీటకాల నుండి కుమారుడు సేఫ్గా ఉండుటకు దుస్తులు ఏం చేస్తారు? ధరింపజేస్తారు. తర్వాత ఇంకొకటి, ఎందుకు ధరింపజేస్తారంటే, పుట్టిన పిల్లలకు పొత్తిగుడ్డలు ఎందుకు చూడతారంటే, నేను గొర్రెకు చెప్పాను కదా, గొర్రె గురించి. ఇప్పుడు నేను అబ్బాయి గురించి చెప్తాను. నేను కాలు ఇలా పెట్టేసి, కాలు దగ్గరికి పెట్టి, చేతులు దగ్గరికి పెట్టి, ఈ తల కనపడే విధంగా ఇక్కడ నుంచి మొత్తం కవర్ చేస్తారు, ఈ చెవులు కనపడకుండా చాలా చక్కగా చుట్టేస్తారన్నమాట. సో అందులో ఒక ఆయన కామెంటేటర్ ఏమని రాశాడంటే, ఇలా చుట్టుట వలన చేతులు స్ట్రైట్గా ఉంటాయంట, ఇలా చుట్టుట వలన కాళ్ళు కూడా స్ట్రైట్గా ఉంటాయి, వంకర తింకరగా పెరగమంట. ఇలా చుట్టుట వలన పిల్లలంట నిటారుగా పెరుగుతారు. నిటారు
నిటారుగా పెరుగుతారంట, చాలా యాక్టివ్గా ఉంటారంట, చాలా హెల్తీ కూడా ఉంటారంట. అందుకొరకే మరియా యోసేపులు మరియా ఏం చేసిందంటే తనకు పుట్టిన యేసు ప్రభువును మరియా జ్ఞాపకం చేసుకొని పసికందుగా ఉన్న యేసయ్యకు పొత్తి గుడ్డలతో ఏం చేసిందామా చుట్టండి. నేను ఇంకొక మాట చెప్తాను. ఈ విషయము పొత్తి గుడ్డలతో చుట్టబడి అనే విషయము లూకా సువార్తలో మాత్రమే చూస్తామండి. మనం మార్కులో చూడము, మత్తయిలో చూడము, మార్కులో చూడము, తర్వాత యోహానులో కూడా చూడము. నా ఓన్లీ లూకా రాశాడు. నా క్వశ్చన్ ఏంటంటే లూకనే ఎందుకు రాయాలి? అందరు చూశారు యేసయ్యను, ఓకే, సో లూకా ఎందుకు రాయాలి? ఎందుకు లూకా ప్రత్యేకముగా ఈ 6వ వచనం 12వ వచనములో పొత్తి గుడ్డలతో చుట్టబడి అని లూకా ఎందుకు రాయాలి? లూకా అన్ని సేకరించాడండి, అన్ని విషయాలు సేకరించి పరిశుద్ధాత్మ జ్ఞానముతో ఆ రోజుల స్థితిగతులు గమనించి ఈ మాటలు రాశాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ పొత్తి గుడ్డలు దేనికి సాదృశ్యం అండి, దేనికి సూచన, దేనికి గుర్తుగా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే ఈ పొత్తి గుడ్డలంట యేసు క్రీస్తు జన్మించాడు అని చెప్పుటకు ఇదొక ఆనవాలు. కరెక్టేనా? యేసు క్రీస్తు జన్మించాడు అని చెప్పుటకు ఏంటంట ఇది ఆనవాలు. ఈ ఆనవాలు ఎవరు చెప్పారంటే చదవండి, బైబిల్లో ఉంది. ఎక్కడుందామా అది? 12వ వచనం 11వ వచనం దావీదు పట్టణమందు చదవండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాడు. రైట్. సో ప్రభువు దూత గమనించండి, ప్రభువు దూత గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి ఒక ఆనవాళ్ళు ఇచ్చింది, ఒక గుర్తిచ్చింది. గొర్రెల కాపరులారా, మీరు బెత్లెహేం వెళ్ళినప్పుడు, దావీదు ఊరికి వెళ్ళినప్పుడు మీకు ఒక ఆనవాలు ఏంటంటే, ఒక గుర్తు ఏంటంటే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉందుట. అదే మీకేంటి ఆనవాలు. అంటే వీళ్ళకు ఒక అనుభవం ఉంది కదా. ఏం అనుభవం ఉంది బిడ్డ వీళ్ళకు? గొర్రెల కాపర్లకు ఏం అనుభవం ఉంది? గొర్రెలు పుట్టినామంటేనే ఏం చేయాలి? చుట్టే అనుభవం ఉంది కదా. చాలామంది క్వశ్చన్ వేస్తారు. సో ఆ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం జ్ఞాపకం చేసుకొని ఆనవాలు చెప్పిన దేవదూత మాట విని నేరుగా బెత్లెహేం వెళ్ళారండి. బెత్లెహేం వెళ్ళి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసయ్యను వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చూశారు. ఈ ఆనవాలు ప్రభువు దూతకు తప్ప ఎవరికి తెలియదు. ఈ విషయం ప్రభువు దూతకు మాత్రమే తెలుసండి. యేసు జన్మిస్తాడు బెత్లెహేములోనే, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు అన్న మాట ఎవరు తెలుసు? ఓన్లీ ప్రభుదూతకు మాత్రమే. ప్రభుదూత వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. 2వ ఆనవాలు కూడా ఉంది. ఎవరికి అది ఆనవాలు ఇచ్చాడు దేవుడు? 2వ ఆనవాలు ఏంటమ్మా? 2వ గుర్తు ఏంటి? నాలుగులకి ఏంటి ఆనవాలు? నక్షత్రం. చూసారండి? అంటే దేవుని వాక్యములో ఎవరి జ్ఞానాన్ని తగ్గట్టు వారికి ఆనవాలు ఇచ్చాడు. జ్ఞానులు జ్ఞానవంతులు కాబట్టి అలా నక్షత్రం ఆనవాలుగా ఉంది, గుర్తుగా ఉంది. మీరు చూస్తూ వెళ్ళిపోవాలి బెత్లెహేం. గొర్రెల కాపరులకు వాళ్ళ అనుభవాన్ని బట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న యేసును మీరు వెళ్ళి ఏం చేయాలంటే మీరు వెళ్ళి చూడాలి. దేని బిడ్డ, దేవుడు దేవదూతలను ఒక సేవకులుగా వాడుకున్నాడండి. దేవుడు దేవదూతలకు ఏమి ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేయాలి? అది చెప్పేసేయాలి. ఓ దూత, నీవు గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళాలి, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న యేసు గురించి వాళ్ళకు చెప్పినప్పుడు వారు వెళ్ళి యేసయ్యను ఏం చేస్తారు? వాళ్ళు తొందరగా చూస్తారు. ఇంకో ప్రశ్న ఏంటంటే దేని బిడ్డలారా, యేసు ప్రభు మనకందరికీ తెలుసు ఎక్కడ జన్మించాడండి. ఎక్కడ జన్మించాడు? ఎవరేమంటలేరు. బెత్లెహేం, అదే మాట గుర్తుపెట్టుకుని దయచేసి. యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు. చాలా మంది పశులబాకులు అంటారండి. నో, యేసు ప్రభు బెత్లెహేములో ఎక్కడో జన్మించాడు. ప్లేస్ మనకు తెలియదు ఎక్కడ జన్మించాడు. కానీ జన్మించిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు?
సత్రములో వారికి స్థలము లేనందున ఎక్కడ పరుండబెట్టారు? పశువుల తొట్టిలో, పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఏం చేస్తారు? పరుండబెట్టారు. సో యేసుక్రీస్తు ప్రభువు గమనించండి, బెత్లెహేములో జన్మిస్తాడు అని ప్రవక్తలు ముందుగానే ఏం చేశారు? ప్రవచించారండి. చదవద్దు, అందుకొరకే మీకా గ్రంథము చదవద్దమ్మా. 5:2 ఏముందంటే ఎవరు చెప్తారమ్మా? మీకా 5:2, బెత్లెహేము ఎఫ్రాతా యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీళ్ళ నుండి వచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడండి? బెత్లెహేములో జన్మిస్తాడు. ఆ తర్వాత యెషయా 9:6 ప్రకారము ఏలైనగా చాలా అక్కడే ఆగండి. ఇక మనకొక శిశువు పుట్టును. ఆ శిశువు ఎవరో కాదు, ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువు. ఆ శిశువు ఎక్కడ జన్మిస్తాడంటే, ఎక్కడ జన్మిస్తాడు బిడ్డ? బెత్లెహేములో, పశువుల పాకలో కాదండి, బెత్లెహేములో. తర్వాత ఇంకొక మాట ఉంది, అందరికి తెలుసు ఇది. యెషయా 7:14. తొందరగా యెషయా 7:14 ఏముందామా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, చాలండి, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టి. ఇవన్నీ మన కంటత ఉండాలండి అమ్మా. ఏళ్ళ నుంచి గుడికి వస్తున్నాం మనం, ఇవన్నీ కంటతగా ఉండాలి మనకు. సో ఈ 3 విషయాలు గమనించండి. 3 ప్రవచనాలు మరియమ్మ విషయంలో, యేసు విషయంలో ఏమైనా బిడ్డ ఫుల్ఫిల్డ్, నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు పుట్టుటకు దేవుడు కన్య మరియను ఏర్పాటు చేసుకున్నాడండి. వివాహము కాని స్త్రీని కన్య మరియను దేవుడు ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా మరియా యేసయ్యను ఏం చేస్తుంది? కన్నది. అందుకే దేవుని వాక్యం ఏముందంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కాబట్టి పుట్టబోవు శిశువు చెప్పండి పరిశుద్ధుడు అనబడును, సర్వోన్నతుని దేవుని ఇవన్నీ ఉన్న కుమారుడు అనబడును. అందుకొరకే పొత్తిగుడ్డలు దేనికి సాదృశ్యం అంటే, యేసు జన్మించాడు అని తెలియజేయుటకు ఈ పొత్తిగుడ్డలు ఏంటమ్మా? పొత్తిగుడ్డలు కూడా ఒక సాదృశ్యం అండి. ఒక ప్రశ్న చేస్తాను నేను, ఎందుకు యేసు ప్రభు, నన్ను గమనించండి, ఒక మానవునిగా జన్మించాడు? ఎందుకు యేసు ప్రభు ఒక మానవునిగా జన్మించాడండి? ఎందుకు జన్మించాడు మానవునిగా? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎవరైనా క్వశ్చన్ వేస్తారు, అయ్యా యేసు ప్రభు మానవునిగా ఎందుకు జన్మించాడు? నేను ఒక మాట చెప్పాలన్నా, యేసు ప్రభు మానవునిగా ఎందుకు జన్మించాడు? ఎందుకు? ఒక జంతువులాగా జన్మించవచ్చు కదా. ఓకే, యేసు ప్రభు మానవునిగా కాకుండా ఒక సింహంగా జన్మించవచ్చు, సింహముగా, ఒక పులిగా, ఒక పాముగా, ఒక చేపగా, ఒక ఎలుకగా, ఒక ఏనుగు, ఒక తాబేలుగా పుట్టొచ్చు కదా. గమనించండి, ఒకవేళ సింహముగా ఆయన వస్తే ఇక్కడ మనం ఆరాధించే వాళ్ళం కాదు. కరెక్టేనా? విషపూరితమైన జంతువుల వలన ఒకవేళ ఆయన జన్మించి ఉంటే ఇక్కడ మనం కూడా ఎక్కడ ఎవరు కూడా ఉండేవాళ్ళము కామండి. ఏమైపోయాము? అందరం కూడా చెప్పండి, అందరం కూడా పారిపోయేవాళ్ళం. ఈ రోజుల్లో చాలామంది ఈ విషపూరితమైన జంతువులు ఏం చేస్తున్నారు? తొందరగా ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. పాము విషపూరితమైనది అని తెలిసి కూడా ఏం చేస్తున్నారు బిడ్డ? రైట్. పులి క్రూరమైన జంతువు అయినప్పటికీ ఒక దాని మీద చిత్రీకరిస్తారు. ఎవరికి అర్థమైంది? పులి విషపూరితమైన తెలిసి కూడా ఒక బొమ్మను దించి పెడతారు ఒక దగ్గర. అర్థమైంది అనుకుంటాను నేను. దీని బిడ్డలారా, మన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన ఈ ఆకారములో ఉన్న జంతువు అనే రాలేదండి. ఆయన ఎలా వచ్చాడమ్మా? ఒక మానవునిగా వచ్చాడు. ఇంకొక దగ్గర ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువు మానవుడు సృష్టించిన విగ్రహము పోలి రాలేదండి. అర్థమవుతుందా బిడ్డ? మానవులు సృష్టించిన విగ్రహం పోలి రాలేదు. ఈ రోజున మానవులు రకరకాల దేవుళ్ళను, రకరకాల దేవతలను ఏం చేస్తారు? తొందరగా డ్రా చేసి చిత్రీకరించి ఈయన ఈ దేవుడు అని ఆ పేరు పెట్టేస్తారు, ఈమె ఈ దేవత అని ఏం చేస్తారు? పేరు పెట్టేస్తారు. కానీ మన దేవుడు జీవము గల దేవుడు, సర్వోన్నతుడు, మానవులు చిత్రీకరించిన దేవునిగా ఈ లోకానికి రాలేదండి. మానవులు
దేవుళ్ళకు దేవతలకు పెట్టిన పేర్లుగా మన దేవునికి ఎవరు కూడా పేరు పెట్టలేదండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మానవులు పెట్టారు, కానీ మన దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకు ఎవరు పేరు పెట్టారమ్మా? ఎవరు పేరు పెట్టారమ్మా? అయ్యో ఏమంటలేరు. గాబ్రియేలు దేవదూత, ఓకే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడును. ఆయనకి ఏ పేరు పెట్టాలి? ఏం పేరు పెట్టాలమ్మా? ఇమ్మానుయేలు. చూసారండి, అందుకే చెప్తున్నాను నేను, యేసుక్రీస్తు పేరు మానవులు పెట్టలేదండి. దేవుడే గాబ్రియేలు దేవదూత ద్వారా పలికించాడమ్మా. నువ్వు మనకి ఏం పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టాలి. ఇంకొక దగ్గర ఉందమ్మా? ఇంకొక దగ్గర ఉందా? ఇదే విధముగా దేవుని ద్వారా పేరు పెట్టబడిన వారు ఉన్నారా? ఇక బాప్టిస్టం ఇచ్చు యోహాన్, ఎస్, నువ్వు ఈ పేరు పెట్టాలి. అప్పుడు యోహాన్ గారు ఏం చేశాడంటే ఒక పలక తీసుకొని ఏం చేస్తున్నాము? దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో యేసుక్రీస్తు దేవుడు ఒక మానవునిగా పశుల పాకలో ఆయన అంటే బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఒక మానవునిగా జన్మించాడు. మానవునిగా జన్మించినప్పటికీ అతడు దేవుని కుమారుడుగా ఉన్నాడు, మనుష్య కుమారుడుగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా, తర్వాత మనుష్య కుమారునిగా. కానీ యేసయ్య ఏం చేసిందంటే ఎందుకు ఒక మానవునిగా ఈ లోకంలో యేసయ్య ఎందుకు జన్మించాలంటే, చదవండి దయచేసి మాథ్యూ 1:21 తొందరగా చదవండి. రైట్ అండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మానవునిగా జన్మించాడు, దేవుని కుమారుడుగా జన్మించాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఏం చేయాలంట? రక్షించుటకు, విడిపించుటకు యేసుక్రీస్తు లోకములో జన్మించాడు. ఇంకో మాట చదవండి దయచేసి, హెబ్రీ పత్రిక తొందరగా, హెబ్రీ 2:16, ఇంగ్లీష్లో పర్లేదు బిడ్డ, 2:16 అక్కడ ఉండి బిడ్డ. ఎంత మంచి మాట అంటే యేసుక్రీస్తు ప్రభువు కన్యక మరియకు జన్మించిన సందర్భంలో అమ్మా ఆయన ఏ స్వభావం ధరించుకోలేదమ్మా? దేవదూతల స్వభావము ధరించుకోలేదు. అబ్రహాము సంతానము ద్వారా పుట్టిన వాళ్ళ స్వభావం కూడా ఉందా మాట? చదువు, ఇంకా చదువు. ఎస్ 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 ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చాలండి, చూసారండి, అబ్రహాము సంతానం విషయంలో ఒకే స్వభావము ధరించుకొని, అదేనా బిడ్డ, ధరించుకొని కనికరమును ఇంకా కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడై ఉన్నాడండి. కాబట్టి పొత్తిగుడ్డలు మొట్టమొదటిగా దేనికి సాదృశ్యం అంటే యేసు జన్మించాడు, యేసు బెత్లెహేములో పుట్టాడు అని తెలియజేయుటకు ఈ పొత్తిగుడ్డలు సాదృశ్యముగా ఉన్నాయి. రెండవది పొత్తిగుడ్డలు దేనికి సాదృశ్యం అంటే ఈ పొత్తిగుడ్డలు దీనత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేనికి బిడ్డ? దీనత్వానికి. ఎక్స్ప్లెయిన్ చేయని ఎవరికైనా చెప్పలు అడుగుతానేమో. ఎందుకు దీనత్వం అంటే మీరు గమనించండి, మరియా పుట్టిన ఆ యేసు ప్రభువును ఇలా చూసి, ఆ శిశువును చూసి ఈ పొత్తి గుడ్డలతో చుట్టినప్పుడు అంట యేసయ్యనంట కాంగా నిద్రపోతున్నాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య కన్నీరు గార్చాడు, భోజనం చేశాడు, పడుకున్నాడు, కోపగించాడు. ఒక మానవునిగా ఏముండన్నో యేసయ్యకు అన్ని కూడా ఉన్నాయి. సో ఆ పొత్తి గుడలు చుట్టినప్పుడు అంట యేసు ప్రభు చాలా కామ్గా, ఏమిటి, చాలా నెమ్మదిగా, చాలా సాఫ్ట్గా నిద్రపోతున్నాడు. సో పొత్తి గుడలు దేనికి సాదృశ్యం అంటే దేని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క దీనత్వం, ప్రేమ, దయ, జాలి, దయాలుత్వము, తగ్గింపు, విధేయత, వినయానికి ఏమా యేసు ప్రభు దీనత్వము
సాదృశ్యముగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో పుట్టినది మొదలుకొని, అక్కడి నుంచి మొదలుకొని నన్ను చూడండి, సిలువలో సిలువ మరణం పొందేంత వరకు ఏం చూపించాడండి? ఏం చూపించాడు? దీనత్వం చూపించాడండి. పాస్టర్ గారు ఎలా చూపించాడు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు, కానీ బైబిల్ ఒక మాట ఉంది, నక్కలకు, ఆకాశ పక్షులకు, మనుష్య కుమారుడు తల వాచుకోవడానికి ఏం లేదంట, స్థలం లేదు. అంటే ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన ఎక్కడ బస చేశాడో మనకు తెలియదు. ఓన్లీ పుట్టినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. పుట్టినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఏంటి? సత్రములో పరుండబెట్టిరి. కానీ ఆయన పెరిగి పెద్దవాడై పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన స్థలం ప్రత్యేకంగా ఎవరికి కూడా తెలియదండి. కానీ మరియ ఇంట్లో ఉన్నాడు, సీమోను ఇంట్లో ఉన్నాడు, జక్కయ్య ఇంట్లో ఉన్నాడు, పేతురు ఇంట్లో ఉన్నాడు. ఇలా చాలా గురించి చెప్పుకుంటూ పోతే దేని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దీనత్వం ఎలా చూపించాడంటే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆ తర్వాత మరణము పొందినంత వరకు తండ్రికి ఏం చూపించాడంట? అది నాకు కావాలి. ఏమో విధేయత. చూసారమ్మా, పుట్టింది మొదలుకొని పేరెంట్స్కి విధేయత చూపించాడు. వింటున్నారా అమ్మా? పేరెంట్స్కి దీన మనసు చూపించాడు, విధేయత చూపించాడు. ఆ తర్వాత దేవునికి కూడా ఆయన విధేయత చూపించాడు, దీన మనసు చూపించాడు. చదవండి ఒక మాట, 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9 త్వరగా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని నిమిత్తము దరిద్రుడాయెను. రైట్. తన దారిద్రత చొప్పున, దరిద్రత అంటే ఏమి లేని అర్థం కాదు. తన దారిద్రత చొప్పున అంటే తన దీన మనసు చొప్పున, తన విధేయత చొప్పున ఆజ్ఞంలో ఏం కావాలి? ధనవంతులు కావాలని మన నిమిత్తం ఏమైనతడు? దరిద్రుడు ఆయన. చూసారండి దాని బిడ్డారా, ఆయన దీనత్వం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందుకొరకే ఈ దీనత్వము గురించి ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమని రాయబడిందంటే, చదవకుండా చెప్పండి, అదే శృతి చెప్పింది. పాత నిబంధనలో యేసు ప్రభుకున్న దీన మనస్సు గురించి జకరయ్య ముందే చెప్పేశాడు. ఆయన దీన మనస్సు కలిగి భారవాహక మీద యెరూషలేములో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవేశిస్తున్నాడు. అందుకే బైబిల్ ఏముందంటే, సియోను కుమారి ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలి. యెరూషలేము కుమార్తెలారా సంతోషించుడి. అమ్మా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలి. మీరందరూ కూడా సంతోషించాలి. ఎందుకంటే మన రాజు, మన ప్రభువు, లోకానికి వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఏం ధరించుకున్నాడు? ఆయన దీన మనస్సును ఆయన ధరించుకున్నాడు. నేను ఒక మాట చెప్పన్నా, పాస్టర్ గారు దీన మనసు అంటే ఏది పాస్టర్ గారు? క్వశ్చన్ మీకు రావచ్చు. దీన మనసు అంటే ఏంటి చెప్తున్నాను. దీన మనసు అంటే ఏంటంటే ఒక మాట ఉంది, చదవండి. 2వ దినవృత్తాంతములు 7:14. 2వ దినవృత్తాంతములు 7:14 త్వరగా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచివేయగా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. రైట్, దట్ ఈస్ కాల్డ్ ఏంటి బిడ్డ? దీన మనసు. నువ్వు తగ్గించుకొని చెడు మార్గములు విడిచిపెట్టి ఆకాశము తట్టు కందులెత్తి నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు అంట నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన జన్మించింది మొదలుకొని సిలువ మరణం పొందేంత వరకు ఏం చూపించాడమ్మా? దీన మనస్సు. నేను ఈ మధ్య ఒక స్టోరీ, రియల్గా జరిగిన ఒక కథ చదివాను. నేను కథ అనకూడదు కానీ రియల్ ఇన్సిడెంట్. తెలియని ఒక అమ్మాయి అన్నోన్ కుమారుని కానీ పసికందును కానీ చెత్త కుప్పలో వేసి వెళ్ళిపోయింది. కందిన వెంటనే బట్టలతో చుట్టి, సేమ్ పొత్తి గుట్టలతో చుట్టి పడేసి వెళ్ళిపోయింది. అక్కడ ఒక విశ్వాసి నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్న సమయంలో కేకలు వినపడ్డాయి. పసికందు కేకలు వినపడ్డాయి.
దగ్గరికి వెళ్ళాడు, ఇలా చూశాడు. బాబు ఎర్రగా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. చుట్టూ మురికి, చెత్త, దుమ్ము. తీశాడు, బయటికి తీసి క్లీన్ చేశాడు. ముఖం క్లీన్ చేశాడు, చేతులు కాళ్ళు క్లీన్ చేసి ఆ పొత్తి గుడ్డలో చుట్టబడిన ఆ యొక్క పసికందును నేరుగా ఇంటికి తీసుకెళ్ళి, అమ్మాయి మనకు పిల్లలు లేరు కదా, ఈ అబ్బాయి నాకు అక్కడ దొరికాడు, ఎక్కడ దొరికాడు, పెంచుకుందామా అన్నప్పుడు వెంటనే భార్య సంతోషించి, దేవుడే మనకు ఈ అబ్బాయిని ఈ రూపముగా మనకిచ్చాడని ఇద్దరు కూడా ఆ యొక్క పొత్తి గుడ్డలని తీసేసి స్నానం చేయించి ఆ విధముగా అబ్బాయిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చేసి 20 ఏళ్ళు వచ్చేంత వరకు అన్ని విధాలుగా సొంత కుమారునిగా పెంచారు. కానీ ఆ అబ్బాయికి ఊహ వచ్చిన తర్వాత వాని యొక్క ఫ్లాష్ బ్యాక్ వానికి చెప్పలేదని, నువ్వు పలానా అని. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఆ అబ్బాయిని పెంచి పెద్ద చేసి 20 ఏళ్ళ వరకు ఆ విధంగా తీసుకొని వచ్చారు. వాడు మొండివానిగా తయారయ్యాడు, పని చేయడం లేదు, వీళ్ళిద్దరికి వ్యతిరేకముగా ఉన్నాడు, వీరి మనస్సును దుఃఖపెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఎంత దుఃఖపెడుతున్నాడు అంటే వాళ్ళ హృదయంలో వేదన, దుఃఖము, బాధ చెప్పుకోలేని రీతిగా అంత బాధ పెట్టాడు. అబ్బాయి పేరెంట్స్ బాగా ఆలోచన చేస్తారు, ఏం చేస్తే మంచిది, పిల్లలు లేరు కదా అని ఏదో తీసుకొని వచ్చాం, ఇంత చేసాం. ఒక దినం మీ ఫాదర్ ఏం చేసిందంటే ఆయన ఫోటోగ్రాఫర్ కాబట్టి అన్ని ఫోటోలు ఆ రూమ్లో అతికించి క్లిప్లు పెట్టి అన్ని ఫోటోలు చూస్తూ ఉన్నాడు. అన్ని ఫోటోలు అతికించాడు. నేను తీసిన ఫోటో ఇంత బాగుంది, అని చూస్తున్న సమయంలో ఈ కొడుకు ఎంటర్ అయ్యి అన్ని ఫోటోలు చూస్తున్నాడు. చూసి ఒక్క ఫోటో దగ్గర ఆగిపోయాడు. డాడీ, ఇన్ని ఫోటోలు తీసావు డాడీ, నువ్వు అన్ని ఫోటోలు చాలా బాగున్నాయి, ఈ ఫోటో ఎందుకింత వికృతంగా ఉంది, ఎందుకింత ఘోరంగా ఉంది అని ఆ ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవరితో? డాడీతో. ఆ ఫోటో ఎవరిది అనుకుంటారు మీరు? బిడ్డ? వాందే అనుకుంటామంటారు బాబా. ఆ ఫోటో చూసి ఎవరు డాడీ, ఏ పేరెంట్స్ డాడీ ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత కఠినంగా ప్రేమ, దయ, జాలి, దీన మనసు లేకుండా కని ఈ బట్టలతో చుట్టి ఎలా పడేశారు డాడీ? నిజంగా వాళ్ళని చంపినా కూడా ఏం లేదు, తప్పు లేదు డాడీ, శిక్షించాలా డాడీ అని కోపంతోనే మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. అప్పుడు వాళ్ళ డాడీ నిదానంగా ఆ అబ్బాయిని చూస్తూ, ఆ అబ్బాయిని కనిన వారు ఎవరు మాకు తెలియదు, ఆ అబ్బాయిని కని చెత్తకుప్పలో పారేసిన వారు ఎవరు మాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తున్నా. ఏ మాట ఉండొచ్చు అమ్మ? శృతి పద చెప్పింది, ఆ అబ్బాయి నువ్వే, వాడు నువ్వే, అతను నువ్వే అనగానే ఒక్క క్షణం షాక్ అయ్యాడు. నోటి నుంచి మాట రావడం లేదు, ఏం మాట్లాడకుండా ఉన్నాడు. కళ్ళకెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చాడు, ఏడుస్తూ డాడీ, ఇంత కఠినంగా బిహేవ్ చేశాను, మిమ్మల్ని ఇంత బాధ పెట్టాను, ఇంత దుఃఖ పెట్టాను, మీ హృదయాన్ని నేను గాయపరిచాను, ఇవన్నీ తెలిసి కూడా దీన మనసు నాకు చూపించారు కదా డాడీ. అదే కదా, దీన మనసు చూపించారు కదా, నన్ను ప్రేమించారు కదా, నా కొరకు మీరు త్యాగం చేసుకున్నారు కదా. ఎలా వర్ణించాలి డాడీ మీ యొక్క దీన మనసును, మీ ప్రేమను? యాక్చువల్లీ నేను ఈ విధంగా చేస్తే మీ కోపం వచ్చి ఏం చేయాలి? ఒరేయ్, నీవు మా కొడుకు కాదురా, చెత్త కుప్పలో నువ్వు ఏడుస్తూ ఉంటే ఎవరో కని పారేస్తే మేము తెచ్చి నేను ఏం చేసాం, పెంచాం అని చేయాలి డాడీ. కానీ మీరు అట్లా చేయలే డాడీ అని వెంటనే ఈ కొడుకు ఏం చేసిందంటే తండ్రి కాళ్ళ మీద పడి, గమనించండి,
తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చిందంట, బాగా ఏడ్చి, డాడీ ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ అని ఏడ్చి ఏడ్చి ఆ క్షణం అందే తన మనసును మార్చుకున్నాడు. మార్చుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక, వారు చనిపోయేంత వరకు వాళ్ళకి ఈ కొడుకు అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా ఒక సొంత కొడుకు ఏ విధముగా కన్నా, ఈ రోజులో సొంత కొడుకు చూస్తలేరు కదా. ఓకే, అంత చక్కగా చనిపోయేంత వరకు ఆ కొడుకు వాళ్ళని ఏం చేసిన బిడ్డ చేసుకుంటాడు. ఆ కొడుకుకి ఏం నచ్చిందంటే తండ్రి యొక్క ప్రేమ నచ్చింది, తండ్రి యొక్క తొందరగా దేని బిడ్డారా, బైబిల్ ఏముందంటే ఒకని తండ్రి వారి మీద జాలి చూపినట్లు నీ దేవుడు నీ మీద జాలి చూపిస్తున్నాడు. ఒకని తండ్రి వారిని ప్రేమించినట్లు నీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఒకని తండ్రి వాని మీద కనికరము చూపినట్లు నీ దేవుడు నీ మీద ఏం చూపిస్తున్నాడు, త్వరగా కనికరం చూపిస్తున్నాడు. దేని బిడ్డారా, ఆ తండ్రి ఆ కుమారుని విషయంలో ఎలా చూపించాడో నీ కొరకు నా కొరకు బెత్లెహేములో జన్మించిన యేసయ్య పొత్తి గుడ్డలు ధరించుకొని ఏం చూపిస్తున్నాడు బిడ్డ, ఏం చూపిస్తున్నాడు చెప్పండి, ఏం చూపిస్తున్నాడు, దీన మనస్సు. తెలుసా పాస్టర్ గారు, దీన మనసులో ఎంత గొప్ప మాట ఉందో పాస్టర్ గారు అంటే చదవండి దయచేసి. యెషయా గ్రంథం 66:2, త్వరగా యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, yes, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలండి, చూసారా అండి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము ఇక్కడ దీనులుగా ఎవరున్నారమ్మా, ఏం చెప్తలేరు. నేను చెప్పిన యొక్క కథ ప్రకారం, ఇన్సిడెంట్ ప్రకారము దీనులుగా ఎవరు ఉన్నారు, భయముతో వణుకుతో ఎవరున్నారమ్మా. నేను చెప్పిన స్టోరీ ప్రకారం తండ్రి ఉన్నాడు, తర్వాత కుమారుడు. సో బైబిల్ ఏముందంటే మనమందరం కూడా ఎవరు దీనులుగా ఉండి తగ్గించుకొని దీన మనసు కలిగి భయముతో దేవుని యందు భయభక్తి కలిగి వణుకుతూ ఉంటారో వారిని నేను ఏం చేస్తున్నా బిడ్డ, దృష్టించి ఉన్నాను. ఈ మాట అండర్లైన్ చేసుకొని దయచేసి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను లేవనెత్తున మాట కూడా దీనులకు కృప చూపిన మాట ఉంది. దీనులకు కృప చూపును. దేవుడు అంటే అహంకారాలను ఎదిరిస్తాడంట, దీనులకు ఏం చేస్తాడు, కృప చూపిస్తాడు. దేని బిడ్డారా, మనం ఎంత దీన మనసు కలిగి ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు మన మీద దృష్టి పెడతాడు. అలాగా పాస్టరయ్య, నిజమా పాస్టరయ్య అంటే నేను కొన్ని సందర్భాలు చెప్తాను. యోసేపు మీద దేవుని దృష్టి ఉంది, మరియ మీద దేవుని దృష్టి ఉంది, గొల్లల మీద దేవుని దృష్టి ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ఏ మనసు కలిగి ఉన్నారమ్మా, తొందరగా ఏ మనసు కలిగి ఉన్నారు. ఇక్కడ స్టాప్ చేస్తాను. దేని బిడ్డారా, క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. పొత్తి గుడ్డలు దేనికి సాదృశ్యం అంటే బెత్లెహేములో యేసు పుట్టాడు, ఇవి సాదృశ్యం. పొత్తి గుడ్డలు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు యొక్క దీనత్వానికి. మూడవది దేనికి సాదృశ్యం అంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అన్నగారు ఇలా కూడా ఉంటుందా అని. సో ఈ పొత్తి గుడ్డలు దేనికి సాదృశ్యం అంటే మూడవదిగా ఎవరు చెప్తారు, దేనికి సాదృశ్యం అంటే చాలా మంది పొత్తి గుడ్డల ఇలా తీసేస్తారు, మీ దేవుడు మీ రక్షకుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడా అని తీసేస్తారు ఇట్లా. సో పొత్తి గుడ్డలు దేనికి సాదృశ్యం అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. పొత్తి గుడ్డలు ఏమా ఆయన త్యాగానికి సాదృశ్యం అమ్మా. దేనికి బిడ్డ, ఆయన త్యాగానికి సాదృశ్యం. యేసు ప్రభు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఏం చూపించాడు బిడ్డ, త్యాగం చూపించాడు. ఎలాంటి త్యాగం అంటే యేసు ప్రభు యొక్క ఓకే, నేను అది చెప్పి ముందు తర్వాత చెప్తాను. నేను పుట్టినప్పుడు యేసు ప్రభువును పొత్తి గుడ్డలతో ఏం చేశారు, చుట్టారు. అదొక త్యాగం అండి. దాని ఇంకొకటి ఈ పొత్తి గుడ్డలు ఆయన మరణానికి సాదృశ్యముగా ఉన్నాయి. చదవండి దయచేసి 22వ కీర్తన 18వ వచనం, 22:18, 22:18 త్వరగా. వారు నిదానించుచు నా వస్త్రమును వారు కచ్చుకొనుచున్నారు, నా అంగీ కొరకు
చీట్లు వేయుచున్నారు. చాలండి, చూసారా అండి? ఆయన త్యాగం ఎలా ఉంది, ఆయన మరణం ఎలా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నన్ను గమనించాలి. ఆ కలవరి శిలువలో ఉన్నప్పుడు ఈ కింద ఉన్న ఏమంటారు, కింద ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, సైనికులందరూ కూడా ఆయన వస్త్రాన్ని తీసేశారు. ఆయన వస్త్రాన్ని తీసేసి ఏమా ఆయన వస్త్రము కొరకు ఏమేశారంట, ఇది నీకు వస్తుందా, ఇది నాకు వస్తుందా, ఇది నువ్వు తీసుకుంటావా, నేను తీసుకుంటా. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారమ్మా? కూర్చొని ఇంట్లో కూర్చొని ఆలోచన చేయండి. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, అద్భుతమైన కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆయన అంగిని ఏం చేస్తారు బిడ్డ? చీట్లు వేశారు. మీకు తెలుసా, ఆయన అంగిని ఒక స్త్రీ ముట్టి స్వస్థత పొందింది. ఎవరు ఆ స్త్రీ అమ్మ? రక్తస్రావం గల స్త్రీ. ఆయన అంగిలో మహత్వం ఉంది, ఆయన అంగిలో మహిమ ఉంది, ఆయన అంగిలో శక్తి ఉంది. ఆ వస్త్రాన్ని ఒక రోగముతో ఉన్న ఒక స్త్రీ ఇలా వెళ్ళి ముట్టుకున్న వెంటనే రోగం మంచిగా అయిపోయింది. అప్పుడు యేసయ్య ఆ 1000 జనాభాలు అంటున్నాడు, సంబడి హస్ టచ్డ్ మీ, నన్ను ఎవరో తాకారు. అప్పుడు ఆ స్త్రీ ముందుకు వచ్చి, అయ్యా ఆ దౌర్భాగ్యురాలను నేనేనయ్యా, చెప్తున్నా, అంగి, వస్త్రం, నారబట్టలు, నారబట్టలు పొత్తి గుడ్డలు. చూసారండి? ఇంకో దగ్గర ఏం చేశాడంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా, దేవుని మహిమ కలిగి ఉండి కూడా తన వస్త్రమును పక్కన పెట్టి టవాలు నడుముకు చుట్టుకొని చెప్పి బిడ్డ శిష్యుల పాలు ఏం చేశాడమ్మా? కడిగాడండి. చెప్తున్నా, ఆయన వస్త్రములో ఉన్న ఆధిక్యత చెప్తున్నా, ఆ వైభవం, ఆ శక్తి, ఈ వస్త్రములో దేవుని శక్తి. అలాంటి వస్త్రం యొక్క విలువ ఎవరు తెలియదామా? సైనికులకు తెలియలేదండి. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడని తెలియక అంగిని చించి చీట్లు వేసి పంచుకున్నారమ్మా. హేళన చేశారు. మనమందరం కూడా యేసయ్య విలువను మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ ఉమ్మిలో శక్తి ఉంది నాయన, నీ వస్త్రంలో శక్తి ఉంది నాయన, నీ చేతిలో శక్తిని ప్రార్థన చేస్తాం. కానీ విలువను తెలుసుకోవాలి. పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టారు, కలవరిశిలో ఉన్నప్పుడు ఉన్న బట్టలు ఏం చేశారు? నిజమా కదా? తీసేశారు. కానీ దేవుని గొప్పతనం ఏంటంటే ప్రభువా వీరేమి చేయించున్నారో వీరిని క్షమించు. ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్తాను నేను. పుట్టినప్పుడు పొత్తిగుడ్డలో చుట్టారు, సినిమాలో ఉన్నప్పుడు అంగిని తీసిస్తారు అక్కడి నుంచి. కానీ మీకు తెలుసా, ఆయన మరణం అయిన తర్వాత, సమాధిలో పాతి పెట్టబడిన తర్వాత లేచిన సమయంలో బట్టలు ఏమైనాయమ్మా? మడతపెట్టున్నాయా? శుద్ధి పది చెప్పింది. ఏమైనా బిడ్డ బట్టలు ఏమైనా బిడ్డ? ఆయన మృత్యుంజయుడై ఆయన సమాధిని గెలిచి ఆయన తిరిగి లేస్తున్న సమయంలో తెలుసమ్మా ఆయన బట్టలు ఏమైనాయి? మరియనేమో చుట్టింది, సైనికులేమో చించేశారు, చీట్లు వేసుకున్నారు. కానీ ఆయన లేచిన తర్వాత అక్కడ మరియ లేదు, మార్త లేదు, మరియ లేదు, యోసేపు లేడు, సైనికులు లేరు. కానీ ఆ బట్టలు ఏమైనాయి? ఆ నార బట్టలు ఏమైనాయి? ఆ పొత్తిగుడ్డలు ఏమైనాయి? ఒక భక్తుడు ఏమంటాడు అంటే, ఆ పొత్తిగుడ్డలు యేసుప్రభు వేసిన వస్త్రాలన్నీ కూడా ఈక్వల్ అని ఒక కామెంటర్ అంటాడు. చదువుదామా, ఆ పొత్తిగుడ్డలు ఏమైనాయి అంటే, ఆ వస్త్రాలు ఏమైనాయి అంటే, చదువుతారా బిడ్డ? యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనం త్వరగా. రైట్, ఇక్కడ చాలమ్మా. పేతురు గారు ఏం చూసారు? తొందరగా చెప్పండి. పేతురు గారు ఏం చూసారు? ఆయన సమాధిలోనికి వంగి ఇలా తొంగి చూసిందంట. సో నార బట్టలు ఏమైనా అర్థమైందా బిడ్డ? నార బట్టలు ఏమైనా అంట అంటే ఆయన మహిమ శరీరము దాల్చి, ఆయన శరీరముతో ఆయన లేచిన సమయంలో ఈ బట్టలన్నీ వాటికి అవి ఏమైపోయినాయి? విడువబడ్డాయి. ఇంకో దగ్గర ఏముందంటే, నార బట్టలు తల దగ్గర ఒక చోట పెట్టబడి ఉండెను. ఇక్కడ స్టాప్ చేస్తానండి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును కాక.
సో పొత్తిగుడ్డలు త్యాగానికి, మరణానికి, తర్వాత పునరుత్థానానికి ఎట్లా ఉన్నాయంట? సూచనగా ఉన్నాయి. అంత గొప్ప మర్మం ఉందంట ఇందులో, అంత గొప్ప మర్మం ఉంది. ఒక ఊర్లోనంట 15 సంవత్సరాల తర్వాత ఒక కపుల్కి కొడుకు పుట్టాడు. ఊర్లో 15 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. అంతా కొట్టాలన్నీ, గుడిసెలన్నీ. పుట్టిన తర్వాత దెన్ ఆ కొడుకును కూడా వీళ్ళు పొత్తి గుడ్డలతో బాగా చుట్టేసి ఆ లోపల బెడ్రూమ్లో పడుకోబెట్టారు. చీకటి సమయంలో పడుకోబెట్టారు, లైట్లు వేశారు. ఓకే, 8 గంటలకు అట్లా భార్య భర్త వీళ్ళందరూ బయటికి వచ్చి అందరూ భోజనం చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు అంత త్యాగం ఎందుకు చేయాలి, యేసు ప్రభు అంత మరణము ఎందుకు చెందాలి అనే క్వశ్చన్ మనకు వస్తుంది. ఉన్న పాటున ఆ కొడుకు, ఒక 15 దినముల గల కొడుకు, 21 మంత్ అనుకున్న గట్టి కేక వేశాడంట. ఈ కేక తల్లి కినబడింది. తల్లి భోజనం చేస్తూ చేస్తూ అలా వదిలేసి నేరుగా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ అయింది ఈ అమ్మాయి. తెలుసా, షాక్ అయింది. ఎందుకు షాక్ అయిందంటే, ఒక పెద్ద సర్పం, నాగుపాము ఆ కుమారుని చుట్టుకొని ఉంది. వెంటనే ఏం చేసిందంటే, వెంటనే ఆమెకు తోచలేదు, ఏడ్చుకుంటా కేక వేస్తూ దాన్ని బయటకు వచ్చి, ఏమండి మన కుమారుణ్ణి ఎవరు చుట్టుకున్నారు? పాము చుట్టుకున్నాండి. వెంటనే తండ్రి ఏం చేసిందంటే, తండ్రి వెంటనే లేచి అన్నం పక్కన పెట్టి దాన్ని వచ్చి చూసే వరకు ఆ పాము మంచిగా చుట్టుకొని ఇలా పడగలిప్పుకొని ఉందంట. వెంటనే ఎంతైనా తండ్రే కదా, కొడుకును రక్షించుకోవాలి. వెంటనే ఆ పామును పట్టుకొని, గట్టిగా పామును పట్టుకొని ఇలా 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 పట్టుకొని అలా బయటికి వెళ్ళి ఆ పామును పడేశారు. అందరూ అని ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. కొడుకు, భార్య, భర్త, ఇరుగు పొరుగు అందరికి అర్థమైపోయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఏం జరిగిందంటే, తండ్రి ఉన్నట్లుండి కుప్పకూడాడు, అలా కింద పడిపోయాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి కింద పడిపోయాడు అని చూస్తే ఆ పాము పట్టుకొని ఆ భయపడుతూ బయటికి తీసుకున్న వచ్చిన సమయంలో 3-4 సార్లు ఏం చేసినట్టు, 3-4 సార్లు కాటేసి స్పాట్లో తండ్రి చనిపోయాడు. అందరూ ఏడుస్తున్నారు. మీకు తెలుసా, ఈ తండ్రి ఎవరిని రక్షించడానికి చనిపోయాడండి, ఎవరిని కాపాడు తెచ్చిపోయాడండి? సేమ్ అదే విధముగా యేసుక్రీస్తు దేవుడు ఆ బెత్లెహేములో పుట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి అక్కడి నుండి ఆయన తన జీవితాన్ని ఎందుకు త్యాగం చేశాడు, ఎందుకు మరణించాడు మనందరి కొరకంటే, మనమందరము కూడా సాతాను యొక్క విషపు కోరలో పడిపోకుండా, చీకటిలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా మనలందరినీ రక్షించుటకు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరిలో ఏమయ్యాడండి? ఏమయ్యాడు చెప్పండి, తొందరగా చెప్పండి. మరణించాడు. దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఫ్రమ్ దిస్ సర్మన్ అన్నమాట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఏముందంటే, యేసుక్రీస్తు లోకానికి ఏమైనాడమ్మా? వెలుగై ఉన్నాడు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులందరినీ, తొందరగా చెప్పాలి, మనుషులందరినీ తీర్మానం చేసుకుందాం దయచేసి. పొత్తిగుడ్డలు బెత్లెహేములో జన్మించిన యేసుకు ఆనవాళ్ళకు సాదృశ్యముగా ఉన్నాయి. పొత్తిగుడ్డలు యేసు ప్రభు యొక్క దీన మనసుకు సాదృశ్యంగా ఉన్నాయి. పొత్తిగుడ్డలు యేసు ప్రభు త్యాగము, మరణము, తర్వాత పునరుత్థానానికి సూచనై ఉన్నాయి. అమ్మ, సో వాట్ అయితే ఏం చేయాలన్నా? మీ మనసులో క్వశ్చన్ వేసుకోండి, ఏం చేయాలన్నా? మరి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. వాట్ షల్ వి డూ? ఏం చేద్దాం చెప్పండి అనే ప్రశ్న మనకు వస్తుంది. నేనేమంటున్నానంటే, ఆయన నన్ను వెలిగించాడు, నిన్ను వెలిగించాడు, మనమందరం వేరేవాళ్ళని ఏం చేయాలి? వెలిగించాలి. రెండవదిగా, ఆయన జీవం మనలో ఉంది కాబట్టి ఆయన జీవం మనలో కాకుండా ఎవరిలో ఉండాలమ్మా? వేరే వారిలో కూడా ఉండాలి. దెన్ థర్డ్ థింగ్, ఆయన మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవం మన వరకే కాదు, ఎవరెవరికి కావాలి?
అందరికీ. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వెలుగు మన వరకే పెట్టుకున్నాం, ఆ జీవం మన వరకే పెట్టుకున్నాం, ఆ నిత్య జీవము మన వరకే పెట్టుకున్నాం. కానీ ఈ 3 మనం వేరే వాళ్ళకు ఇవ్వడం లేదు. సో యేసుక్రీస్తు దేవుడు నన్ను క్వశ్చన్ వేస్తున్నాడు. క్వశ్చన్ ఏంటంటే, ఎంతకాలం నువ్వు ఒంటరిగా గుడికి వస్తావు? అరి విత్ మీ? ఎంతకాలం నువ్వు ఒంటరిగా గుడికి వస్తావు? నా స్వరూపములో నిన్ను సృష్టించాను, అదే విధముగా వేరే వారిని కూడా తొందరగా నా స్వరూపంలో సృష్టిస్తాను. క్వశ్చన్ వేసుకుందాం. కనీసం ఈ క్రిస్మస్కైనా అన్నా నా ద్వారా ఈయనలో జీవం వచ్చింది, ఈ అక్కలో ఏమొచ్చింది కాదు వెలుగు వచ్చింది, నా ద్వారా ఈ తమ్మునిలో ఏమొచ్చింది అని నిత్య జీవం వచ్చింది అన్న రండన ప్రారంజీవుల కొరకు అని చెప్పుకోవాలని మనం చెప్పుకోవాలండి. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆర్ యు విత్ మీ? నేను ఈ 3 yearsలో చాలా మందికి సువార్త చెప్పాను. సమయం వస్తుంది, వాళ్ళు వెలుగుతారు, వారిలో జీవం ఉంటుంది, వారికి నిత్య జీవము దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. అంత దూరం వచ్చినట్లయితే చేసి బంద్ చెప్పి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.